అందుకని అన్ని దేశాలు కూడా ఈరోజు ముందుకు వస్తున్నాయి, ఇంక్లూడింగ్ అమెరికాలో ఉన్నప్పుడు ఆయన జోన్ వాన్స్ కూడా మాట్లాడినప్పుడు కానీ ఆయన ట్రంప్ మాట్లాడినప్పుడు కూడా మాకు ఇది 2 దేశాలు మాకు మిత్ర దేశాలే, ఆచితూచి వ్యవహరించాలి, మీరు రిటాలియేట్ చేయొద్దు అని కూడా వాళ్ళ మీద ప్రెజర్ పట్టుకొస్తున్నారు. ఐక్యరాజ్య సమితి కూర్చొని ఈ రోజు భారతదేశం పక్కన రావాల్సిందే, భారతదేశం వన్ సైడ్ గా భారతదేశం పక్కన ప్రపంచం రావాల్సిందే. మనం చేస్తుంది ఉగ్రవాదం మీద పోరు. ఈ ఉగ్రవాదం అనేది ప్రపంచానికి వాళ్ళ పెద్ద తలకాయ నొప్పిగా మారింది. గతంలో అమెరికా మీద జరిగిన దాడి కనుక నిజంగా అమెరికా గుర్తుంటే అది పాకిస్తాన్ నుంచే బిన్ లాడెనే చేశాడన్న విషయం కనుక మళ్ళా గుర్తు తెచ్చుకోగలిగితే ఇలా భారతదేశంతో అమెరికా కలిసి రావాలి. చైనా కూడా ఒకటి ఆలోచించుకోవాలి, ఈ ఉగ్రవాదం పాము లాంటిది, అది పెంచినోను కూడా కాటేస్తుంది. దానికి ఉదాహరణ అమెరికా. కాబట్టి అనవసరంగా పాకిస్తాన్కి ఆయుధాలు ఇవ్వటమో సంపద ఇవ్వటమో చైనా చేయకుండా పాముని పెంచకుండా భారతదేశంతో కలిసి చైనాకే మంచిది. ఎందుకని చైనా అమెరికా కూడా బిన్ లాడెన్ పెంచి పోషించింది అమెరికాని గుర్తుపెట్టుకోండి. బిన్ లాడెన్ పెంచి పోషించింది అమెరికానే. నేను ఉదాహరణ కూడా చెప్తున్నా సార్. ఇలా అమెరికా బిన్ లాడెన్ పెంచి పోషిస్తే అదే బిన్ లాడెన్ అమెరికాని కాటేశాడు. చైనా తెలుసుకోవాలి, పాముకి పాలు పోస్తే అది మన్ని కూడా కాటేస్తున్న విషయం తెలుసుకోవాలి, చైనా కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు అది ఆలోచించలేదు కదా, అమెరికా ఆలోచించాడు బిన్ లాడెన్ పెంచి పోషించేదే కాదు, ఆయన్ని జరిగింది అయిపోయింది. ఇప్పుడున్న అమెరికాకి నేను చెప్తున్నా, నేను అమెరికా చెప్తున్నా, గతంలో మీపై జరిగిన దాడులు మీరు పెంచిన పామే మిమ్మల్ని కాటేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ సంఘటన చైనా కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ప్రపంచ దేశంలో ప్రతి దేశాలుగా ఇప్పటికే రష్యా మన పక్క నుంచి నిలబడింది, ఇజ్రాయెల్ మన పక్క వచ్చి నిలబడింది, తెలుగు సౌదీ అరేబియా ఇస్లాం కంట్రీ అయినప్పటికీ కూడా వాస్తవాలు తెలుసుకొని నిజాయితీగా మన వైపు వచ్చి నిలబడింది. ప్రపంచంలో చాలా దేశాలు మన వైపు వన్ సైడ్ గా వచ్చి నిలబడటానికి సిద్ధమని, అలానే బ్రిటన్ ని కానీ అమెరికాని కానీ చైనాని కానీ పిలుపునిస్తున్నా. మీకు 2 దేశాలు మిత్ర దేశాలు అనే పదాలు మానేయండి. ఉగ్రవాద దేశాలు మీ మిత్ర దేశం కాకూడదు కూడా. ఎందుకంటే ఇలా పాకిస్తాన్ అనేది దేశం కాదు, ఒక ఉగ్రవాద శిబిరం. దాదాపు 25 ఉగ్రవాద శిబిరాన్ని పెంచి పోషిస్తూ అక్కడే ట్రైనింగ్ ఇచ్చి తిండి తిప్పడం అన్ని వాళ్ళకి ఏర్పాటు చేసి, అంటే పాకిస్తాన్ ప్రజలకి తిండి ఏర్పాటు చేయలేరు, పాకిస్తాన్ ప్రజలకి నీరు ఏర్పాటు చేయలేరు, పాకిస్తాన్ ప్రజలకి కనీస వసతులు ఏర్పాటు చేయలేరు. కానీ ఉగ్రవాదులకు మాత్రం రక్షణ ఇస్తారు, జెడ్+ కేటగిరీ సెక్యూరిటీలు ఇస్తారు, తిండి మొత్తం అన్ని రకాల సదుపాయాలు ఇస్తారు, ఎకరాలకు భూమిని ఇస్తారు, శిబిరాలు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఇస్తారు, ట్రైనింగ్లకి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. ఆ రకంగా ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళు అలా తయారై ప్రపంచం మీదకి వస్తున్నారు, పిచ్చి కుక్కల్లా తయారై. ఎందుకంటే పిచ్చెక్కినటువంటి వారికి మంచివాడో మనోడెవడో పరాయుడెవడో కూడా తెలియదు. వాడు ఎవరి మీద పడితే వాడి మీద పడిపోతాడు. అలాంటి వాళ్ళని ట్రైన్ చేసి వదులుతా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ మీద మనం ఇలా యుద్ధం చేస్తా ఉన్నాం. కాబట్టి వన్ సైడ్ గా ప్రపంచం భారతదేశం వైపు రావాల్సిన ప్రత్యేకమైన పరిస్థితి ఉందని నేను అనుకుంటున్నాను. అమెరికా ఆలోచించుకోవాలి, మీరు పావుని పెంచారు, అది మిమ్మల్ని కూడా కాటేసింది. ఇలా ఆ పావుని చంపడానికి భారతదేశం ముందుకెళ్తా ఉంది. భారతదేశంతో కలిసి రండి. తర్వాత చైనా, నువ్వు గతంలో అమెరికా చేసిన తప్పు నువ్వు చెయ్యొద్దు. గతంలో అమెరికా పాముకు పాలు పోసింది, ఇక నువ్వు పొయ్యాలని చూస్తున్నావు. పోస్తే నిన్ను కూడా కాటేస్తే ఏదో ఒక రోజు అది నువ్వు తెలుసుకొని మా ఎంట రావాలని ఇలా చైనాకు కూడా పిలుపునిస్తున్నాను సార్. రైట్, సుధాకర్ గారు చెప్పండి. అదే ఇప్పుడు మిత్రుడు మాట్లాడింది పాయింట్లు ఉన్నాయి దాంట్లో, అందుకనే మనం ఆచితూచి అడుగులు వేయాలని అంటున్నాను. అట్లాగే వేస్తున్నారు. దట్ రేపు పొద్దున ఎందుకంటే మన ల్యాబ్స్ కొన్ని ఉండనాయి మధ్యలో. ఇప్పుడు ఈ టైంలో మాట్లాడాల్సింది కాదు, కానీ 180,000 మంది సైనికులను కూడా రిక్రూట్ చేయాల్సింది.